ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గిద్దలూరు ఎమ్మెల్యే ముద్దుముల అశోక్ రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ముద్దుముల అశోక్ రెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాటి ద్వారా సంపదను సృష్టించే కార్యక్రమమే ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోతే డెంగ్యూ తదితర జబ్బులు బారిన పడే అవకాశం ఉందని ప్రజలను ఎమ్మెల్యే హెచ్చరించారు. తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రజలు అధికారులతో మానవహారం నిర్వహించి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. 3వ శనివారం అనేటువంటిది స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా మనము ప్రతి 3వ శనివారం నాడు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మనము అన్ని రకాలుగా తడి చెత్తను కానీ పొడి చెత్తను కానీ వేరు చేసి దానిని రేపటి రోజు మనం ఏదైతే ఉందో ఒకవైపు ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త ద్వారా విద్యుత్ని మనం తయారు చేసుకునే విధానం అయితేనేమి కాంపోస్ట్ ఎరువును తయారు చేసుకుని తద్వారా దీన్ని మరలా రీయూటిలైజ్ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం, మన పరిసరాలు పరిశుభ్రంగా లేనితనం గుండా దోమలు వ్యాప్తి చెందడం, తద్వారా మనుషులకు డెంగ్యూలు కానీ లేకపోతే టైఫాయిడ్ లాంటి జ్వరాలు ఇటువంటివి రావడం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దానికి మన గిద్దలూరులోనైతే ఈ రోజు మన యొక్క నీటి సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కూడా 10 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంతకుముందు మనకి ఇల్లుపల్లెకు పోయేటువంటి దారిలో ఈ యొక్క పొడి చెత్తను మొత్తం అక్కడే వేసి దాని ద్వారా దుర్గంధం వ్యాపించి ఆ పరిసరాలంతా కూడా మనకు వాయు కాలుష్యం గాని ఆ ప్రాంతంలో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి ఇక్కడ మన ముళ్లపాటు పోయే దారిలో దీనికి సంబంధించినటువంటి అక్కడ ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం, దానిని ఏ రోజు వచ్చినటువంటి పొడి చెత్తను ఆ రోజు దాన్ని కాల్చివేసి దానిని శుభ్రంగా చేసేటువంటి కార్యక్రమం. నీటిని కూడా పరిశుభ్రంగా చేసే దానికోసం వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కూడా వేస్ట్ వాటర్ దీన్ని కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దీని ద్వారా ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాల బాధ్యత ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేయడం, వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు గాని మన యొక్క దీనిని పరిశుభ్రంగా ఉంచేటువంటి విధానాలను గాని ఈ రోజు ప్రభుత్వం చేపడతా ఉంది. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను, ప్లాస్టిక్ గాని లేకపోతే చెత్తను గాని పొడి చెత్త తడి చెత్త అనేటువంటి 2 మీకు డస్ట్బిన్లు ఇవ్వడం జరిగింది. ఒక దానిలో మీకు పొడి చెత్తని ఒక దాంట్లో తడి చెత్తని వేసినట్టయితే వేరువేరుగా తీసుకుని పోయి దీన్ని రీయూటిలైజ్ చేసి మనకి కాలుష్య రహితంగా ఉంచడమే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఇదేదో అధికారులు ప్రజాప్రతినిధుల బాధ్యత మాత్రమే కాదు, ప్రజలందరము కూడా స్వచ్ఛందంగా వీటిని మనం పాలు పంచుకొని వీటన్నిటిని మనము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి విషయంలో పౌరుల యొక్క బాధ్యతను నేను తెలియజేస్తూ ఈ రోజు మున్సిపాలిటీలో కూడా మా చైర్మన్ గారు, మా యొక్క కౌన్సిలర్స్ కానివ్వండి, మా కమిషనర్ గారు కానివ్వండి, ఎంతో ఈ రోజు పరిశుభ్రంగా ఉంచేదానికి నిరంతరం వారు కృషి చేస్తున్నటువంటి తీరుని నేను అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.